నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి సార్, ఎలిమినేట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సో మొన్న జరిగిన ఎపిసోడ్ గురించి నిన్న మనం రివ్యూ చెప్పలేదు. మొన్న జరిగిన ఎపిసోడు, నిన్న జరిగిన ఎపిసోడు రెండిటి గురించి క్లియర్గా మాట్లాడదాం. మొన్న నిజంగా మళ్ళీ ఎంత అన్యాయం అండి. శ్రీజని ఎట్లా పంపిస్తారు? శ్రీజ రీఎంట్రీ కోసం అందరూ కోరుకున్నారు, అందరూ శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలి, అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి అందరూ కామెంట్ చేశారు, వీడియోస్ చేశారు. సో శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది, హౌస్లో పర్మనెంట్ హౌస్మేట్గా ఉంటుంది శ్రీజ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. శ్రీజతో పాటు ఇక్కడ బిగ్ బాస్ ఆయన స్ట్రాటజీ యూజ్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. భరణి గారిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్స్లో ఎవరు హౌస్లో ఉండకూడదు అని అనుకుంటున్నారు, ఎవరు హౌస్లో ఉండాలి అనుకుంటున్నారు అనే కదా ఓటింగ్ జరిగేది. ఆ ఓటింగ్లో భరణి గారు హౌస్లో ఉండకూడదు అని చెప్పేసి కదా ఓటింగ్ చేసింది. మళ్ళీ ఆయన్ని హౌస్లోకి తీసుకొచ్చి వీళ్ళిద్దరిలో మళ్ళీ హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారో మళ్ళీ ఓట్ చేయండి అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేస్తున్నారు అందరూ కూడా. సో నిజంగా మళ్ళీ శ్రీజని బయటకు పంపించడం, శ్రీజకి మళ్ళీ అట్లీస్ట్ ఆ జర్నీ వీడియో కూడా చూపించకుండా, నాకు సార్ ముందు ఆ జర్నీ వీడియో అన్న ప్లే చేసి పంపించకుండా అట్లీస్ట్ తనను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తన ఎమోషన్తో ఆడుకుని బయటకు పంపించారు అనేది అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో మళ్ళీ దీని గురించి ఎక్కువగా డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ అన్ఫెయిర్గా డెసిషన్ తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ షో మీద కూడా కొంత నెగిటివిటీ వచ్చింది. సో మొత్తానికి అట్లా పర్మనెంట్ హౌస్మేట్గా భరణి హౌస్లో ఉండిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ టాస్క్లో దివ్య కెప్టెన్ అయ్యారు. ఆ కెప్టెన్సీ టాస్క్లో భరణి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఎటు వెళ్ళాలో తెలియక అట్లానే నిలబడిపోయి మొత్తానికి సెంటర్లో ఉండిపోయాడు ఆయన. సో తర్వాత దానికి సంబంధించి ఓకే టాస్క్ అయిపోయింది, కెప్టెన్ దివ్య అయిపోయింది. అక్కడ సపోర్ట్ చేయలేదని శ్రీనివాస్ సాయి మీద తనూజ అరవడం, తర్వాత మళ్ళీ కూడా శ్రీనివాస్ సాయిని టార్గెట్ చేసి తనూజ మాట్లాడడం, తర్వాత కూర్చుని తను చాలా ఎమోషన్ అవ్వడం, మొత్తం తనూజ మీద ఫోకస్ బిగ్ బాస్ చేసి అన్నీ కూడా క్లియర్గా చూపించడం. సో ఇదంతా కూడా ముందు నుంచి మనం మాట్లాడుతున్నదే. తనూజకి బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోణంలో ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. కామెంట్స్ అన్నీ కూడా అట్లాగే వస్తున్నాయి. బిగ్ బాస్ టీమ్ ఇది దృష్టిలోకి తీసుకుని ఇప్పుడు రీఎంట్రీ కోరుకుంటే, ఆడియన్స్ కోరుకుంటే మేము తననే హౌస్లో పెట్టాలా అన్నట్టుగా ఇక్కడ బిగ్ బాస్ స్ట్రాటజీ యూస్ చేసి భరణిని హౌస్లో ఉంచారు. మరి ఇక్కడ మరి విన్నర్ తనూజ అని చెప్పేసి ముందే 2 months ముందే ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్ అందరూ కూడా. మరి దాన్ని మరి బిగ్ బాస్ చేంజ్ చేస్తారా చెయ్యరా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. సో అందరికీ తెలుసు ఇప్పుడు ఓటింగ్లో తనూజ టాప్ ఉన్నారు. బిగ్ బాస్ టీమ్ తనూజని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. తనూజ ఏం చేసినా, పాప నిలబడినా, పాప తుమ్మినా, దగ్గినా పాప సార్ పాప అన్నట్టుగా చూపిస్తున్నారు. అండ్ ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి లాస్ట్ వీక్ అంతా జరిగిన క్లాషెస్ అన్నీ కూడా మాట్లాడారు నాగార్జున గారు. కానీ ఆ మాట్లాడింది డైరెక్ట్గా చూస్తే ఓకే ఒక్కొక్కరిని సెట్ చేసినట్టు అనిపించింది కొంతమందిని. అటు కళ్యాణ్, డిమోన్ పవన్ అండ్ ఇంకా మాధురి, భరణి వీళ్ళందరి గురించి మాట్లాడారు. కానీ దాని వెనక మనం ఆలోచిస్తే ప్రతి విషయంలోనూ తనూజ ఎలివేట్ అయ్యారు. తనూజకి సంబంధించిన టాపిక్ మాట్లాడినప్పటికీ కూడా తనూజ గురించి ఏం మాట్లాడలేదు. తనూజ గురించి రేపు మాట్లాడదామని చెప్పేసి నిన్న ఎపిసోడ్ క్లోజ్ చేశారు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం మాట్లాడతారో చూడాలి. ఈరోజుకు సంబంధించిన ప్రస్తుతానికి ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో మొత్తం కూడా అందరూ ఫన్తోనే ఉన్నారు. ఆ సీన్స్ రీక్రియేషన్ చేస్తూ రష్మిక గర్ల్ ఫ్రెండ్ టీం వచ్చారు ప్రమోషన్స్లో భాగంగా. సో కొన్ని సీన్స్ వాళ్ళ ముందు రీక్రియేట్ చేస్తూ కొంత ఫన్ జనరేట్ చేసిన ప్రోమో అయితే ఇప్పటికైతే రిలీజ్ అయింది. ఓకే ఈరోజు మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు ఇది కూడా మాట్లాడదాం. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి కూడా. నిన్న జరిగిన ఎపిసోడ్ చూసుకుంటే కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఓకే భరణిది సేఫ్ గేమ్ అన్నారు. ఇక్కడ బయట కూర్చున్న ఆడియన్స్ కూడా సేఫ్ గేమ్ అని చెప్పారు. ఓకే సో భరణి మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ప్రతి విషయంలోనూ, ఇటు తనూజను అటు దివ్య. సో వీళ్ళిద్దరూ కూడా డెసిషన్ తీసుకోవడం, భరణి టాపిక్ వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడడం, ఇదంతా కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇదే రిపీట్ అవుతే మళ్ళీ ఇట్లాగే నామినేట్ అయ్యి ఇట్లాగే బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్పేశారు. చేంజ్ చేసుకోమని ఆడియన్స్ చెప్పారు, అటు నాగార్జున గారు చెప్పారు. ఓకే భరణిది అయిపోయింది. కళ్యాణ్ది మొన్న జరిగిన ఇష్యూ
ఆ బెండకాయ కూర, ఇంకేంటి ఆలు కర్రీ. సో వీటికి సంబంధించి తను చాలా కామెడీగా, కళ్యాణ్ చాలా కామెడీగానే మాట్లాడితే తనుజ చెప్పే టోన్, తన వే ఆఫ్ టాకింగ్ అంతా కూడా చాలా ఆరగెంట్గా యాటిట్యూడ్తో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆడియన్స్ కూడా అట్లాగే అనిపించింది. సంజన విషయంలో కూడా, సంజన ఫుడ్ తినేటప్పుడు వచ్చి తను మాట్లాడడం, ఫుడ్ తినేటప్పుడు మాట్లాడితే ఎవరికి కూడా మ్యాక్సిమం నచ్చదు. సో ఫుడ్ వదిలేసి వెళ్ళడం కూడా తప్పే, కానీ ఆ టైంలో మాట్లాడడం కూడా తప్పే, అలా మాట్లాడడం తప్పే. అయిపోయిన తర్వాత మాట్లాడవచ్చు, లేదు అంటే అప్పుడు మాట్లాడినా కానీ కొంచెం సాఫ్ట్గా చెప్పు ఉండొచ్చు. అక్కడ తనూజాది తప్పు, తనూజాదే తప్పు అని చెప్పేసి ఆడియన్స్ కూడా అక్కడ చెప్పారు. దాన్ని కూడా నాగార్జున గారు స్కిప్ చేసి సంజన గురించి ఏం మాట్లాడి తనూజ గురించి ఏమీ మాట్లాడలేదు. అండ్ ఇంకా కళ్యాణ్కి కూడా చెప్పారు, కళ్యాణ్ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఆర్డర్ చేస్తున్నావు అని చెప్పేసి తను చెప్పేది కూడా వినకుండా, సో ఇంకా వీడియోస్ ఉన్నాయి ప్లే చేస్తానని చెప్పేసి అక్కడేదో కళ్యాణ్ని అక్కడితో క్లోజ్ చేశారు. కళ్యాణ్ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నించినట్టు అనిపించింది. ఆఫ్ కోర్స్ నాగార్జున గారు అన్ని ఎపిసోడ్లు చూడకపోవచ్చు, బిగ్ బాస్ టీమ్ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం ఆయన మాట్లాడుతూ ఉంటారు, కొన్ని స్పాంటేనియస్గా మాట్లాడతారు. అండ్ ఇంకా సంజన గురించి మాట్లాడినప్పుడు కూడా, సో అక్కడ ఆడియన్స్ చెప్పినా కూడా సంజనాదే తప్పని చెప్పేసి నాగార్జున గారు సంజనకి కొంచెం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. నామినేషన్స్ విషయంలో కూడా మాట్లాడింది, దాని గురించి కూడా మాట్లాడారు. ఓకే, అది కూడా ఓకే. సో అక్కడ కూడా సంజన వైపే స్టాండ్ తీసుకున్నట్టు అనిపించింది. కళ్యాణ్ విషయంలో తనుజ వైపే స్టాండ్ తీసుకున్నారు, సంజన విషయంలోనూ తనుజ వైపే స్టాండ్ తీసుకున్నారు. అండ్ ఇంకా నిన్న కొంచెం హైలైట్ అనిపించింది డెమోన్ పవన్ అండ్ ఇంకా రీతు, వీళ్ళిద్దరి బాండింగ్ గురించి. అంటే కావాలని టెస్ట్ చేశారేమో అనిపించింది. సో ఎంతవరకు నిలబడతారు, రీతు అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ బాండింగ్ గురించి ఏమన్నా వాళ్ళిద్దరూ ఓపెన్ అయి మాట్లాడే ఛాన్స్ ఉందా అని చెప్పేసి పీక్స్ వరకు టెస్ట్ చేసినట్టు అనిపించింది. హౌస్లో నుంచి బయటకు పంపించేస్తాను, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటూ నాగార్జున గారు చెప్తుంటే రీతు చాలా జెన్యూన్గా మాట్లాడారు. రీతు నిజంగా అందరికీ నచ్చుతారు. నిన్న వాళ్ళ బాండింగ్ అందరికీ నచ్చుతుంది. ఈవెన్ డెమోన్ పవన్ కూడా నీల్ డౌన్ చేసి అందరికీ సారీ చెప్పిన విధానం, అది పెద్ద ఇష్యూ కాదు. యాక్చువల్గా వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక బాండింగ్ ఉంది. సో ఆ బాండింగ్ ప్రకారం, వాళ్ళకున్న ఇష్యూ ప్రకారం వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. సో బేసిక్గా బయట ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉంటారో అలాగే హౌస్లో ఉన్నారు. కాకపోతే అది ఒక షో కాబట్టి ఆ షోకి సంబంధించి షో మీద ఎఫెక్ట్ పడుతుంది నాగార్జున గారు చెప్పారు. ఇది షో మీద ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత సీజన్స్లో తర్వాత కంటెస్టెంట్స్ కూడా ఇది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది, షో ఇంపార్టెంటు, షో పడిపోతుంది కాబట్టి మేము ఇప్పుడు దీన్ని బేర్ చేయమని చెప్పేసి నాగార్జున గారు మాట్లాడారు. మరి షో గురించి అంత ఆలోచిస్తున్నారు, మరి షో గురించి ఆలోచిస్తున్నప్పుడు బయట కామెంట్స్ ఏం వస్తున్నాయి, ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఆడియన్స్ అందరూ ఏం కామెంట్ చేస్తున్నారు, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కరే ఫస్ట్లో ఉన్నారు, ఓటింగ్ వాళ్ళకే ఉంది, బిగ్ బాస్ టీం కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి కదా. సో ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్నప్పుడు దాన్ని చేంజ్ చేసే ప్రయత్నం బిగ్ బాస్ టీం ఎందుకు చేయట్లేదు అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్. ఈవెన్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లో కూడా కొంతమంది ఈ రీఎంట్రీకి సంబంధించి హర్ట్ అయ్యారు. ప్రియా శెట్టి తను ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. సో కొంతమంది చేస్తున్న వీడియోస్ను కూడా తను డైలీ స్టోరీస్ పెడుతున్నారు. ఫెయిర్నెస్ అనేది ఒకవైపే స్టాండ్ తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి ఇది బేస్డ్గా నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళని హైలైట్ చేయాలి, వీళ్ళని హైలైట్ చేయకూడదు, వీళ్ళ ఎపిసోడ్స్లో వీళ్ళ కాంటెంట్ చూపించొద్దు, వీళ్ళ కాంటెంట్ చూపించాలి అని డెసిషన్ తీసుకుంటున్నారా? బిగ్ బాస్ టీం కూడా బయాస్డ్గా ఉంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మరి దీన్ని కూడా దృష్టిలోకి తీసుకుని బిగ్ బాస్ టీం కొంచెం బిగ్ బాస్ షోని ముందుకు తీసుకెళ్లడంలో ఇంకొంచెం రణరంగం అన్నారు కదా, ఆ రణరంగంలో కొన్ని ట్విస్ట్లు టర్న్లు ఇంకొంచెం టర్న్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటికీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి చాలా చాలా కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడేం అది ఏం వర్కౌట్ కాలేదు. అసలు వైల్డ్ కార్డ్ నుంచి వచ్చినా కూడా స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే మెయిన్ కాంటెంట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 రన్ అవుతుంది. డెమోన్ పవన్ రీతు వాళ్ళ స్టోరీ, అండ్ ఇంకా తనుజ కళ్యాణ్, అండ్ ఇంకా భరణి దివ్య, సుమన్ శెట్టి తన గేమ్ తను ఆడుతున్నారు, ఇమాన్యుయల్ అఫ్కోర్స్ తను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, అన్ని టాస్క్లోనూ తను కూడా ఆడుతుంటారు. నిన్న జరిగిన ఇంకొక కాన్వర్జేషన్ నాగార్జున గారు ఇమాన్యుయల్కి సంబంధించి లాస్ట్ వీక్ నువ్వు నామినేట్ చేయలేదు, నీ దగ్గర పాయింట్ ఉన్నా కూడా అని చెప్పారు. ఎందుకు నామినేట్ చేయలేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అని చెప్పేసి
అప్పుడు చెప్పారు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్, బయటికి బాగా పోర్ట్రే అయింది. ఓకే, సరే ఇంకా నామినేట్ చేయలేదు అంటున్నారు, సేఫ్ గేమ్ అంటున్నారు అని చెప్పేసి సో ఏదోలాగా నామినేట్ చేసేద్దాం అనుకున్నాడు, ఏమో నామినేట్ చేశాడు. ఎప్పుడో జరిగిన ఒక ఇష్యూ గురించి పర్మనెంట్ హౌస్మేట్గా ఓనర్గా ఎవరు ఉండాలి అని చెప్పేసి తీసుకునే డెసిషన్లో భాగంగా ఇమాన్యుయల్ని తనూజ డెసిషన్ అడగడం, ఇమాన్యుయల్ సో ఇట్లా చెప్పడం, సో దానికి సంబంధించి నామినేట్ చేశాడు. ఆ నామినేషన్ గురించి కూడా నాగార్జున గారు తీసుకొచ్చి అసలు ఎట్లా నువ్వు అసలు పాయింట్ చెప్తే స్ట్రాంగ్గా ఉండాలి నామినేట్ చేసామంటే అని చెప్పేసి అక్కడ కూడా ఇమాన్యుయల్ని బ్యాట్ చేసే ప్రయత్నం మేబీ. ఇక్కడ తనూజనే మళ్ళీ అక్కడ తనూజని జూమ్ చేయడం, తనూజ చాలా ఎమోషనల్గా ఆ నామినేషన్ గురించి తను ఎమోషన్ అవుతూ కనిపించడం. సో నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ ఒకటి జరుగుతూ ఉంది, కానీ బ్యాక్ సైడ్ ఒక ఎలివేషన్ ఉంది, బ్యాక్ సైడ్ ఒకరికి సపోర్ట్ ఉంది అనేది చాలామందికి అనిపించింది. అదే కామెంట్ చేస్తున్నారు, డైరెక్ట్గా తనకి బిగ్ బాస్ విన్నర్గా అనౌన్స్ చేసేయండి, తనకి ట్రోఫీ ఇచ్చేయండి, ప్రైజ్ మనీ కూడా తనకే ఇచ్చేయండి అని కామెంట్ చేస్తున్నారు. ఇదంతా టీం కొంచెం చూసుకుంటే బెటర్, సో చేంజెస్ చేస్తే బెటర్ హౌస్లో. సో ఈవెన్ ఇక్కడ జరిగిన అన్ఫెయిర్ ఎలిమినేషన్, అగైన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్, అండ్ ఇంకా ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ సపోర్ట్ గురించి ఎక్కువగా డిస్కషన్. ఓకే, సో మొత్తానికి సో అట్లా జరిగింది. ఇమాన్యుయల్ నామినేషన్ కూడా పరిగణలోకి తీసుకునే అంతగా లేదు, ఆ పాయింట్ కరెక్ట్ కాదని చెప్పేసి సో ఇమాన్యుయల్ కూడా చెప్పడం జరిగింది. సో మేబీ ఇప్పుడు ఇదే పాయింట్ మీద తనూజ ఇమాన్యుయల్ని కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ఈరోజు జరగబోయే ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. ఈరోజు జరగబోయే ఎలిమినేషన్లో డేంజర్ జోన్లో ఉన్నది రాము రాథోడ్, గౌరవ్, మాధురి. సో వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. మాధురి, రాథోడ్ వీళ్ళిద్దరికి, రాము రాథోడ్ వీళ్ళిద్దరికి ఎటువంటి పవర్ లేదు, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన గౌరవ్ దగ్గర మాత్రం ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటనేది గౌరవ్కి తెలియదు, దాని గురించి కెప్టెన్ అడిగి తెలుసుకోమని చెప్పేసి నిన్న నాగార్జున గారు చెప్పారు. సో అడిగి తెలుసుకుంటాడేమో దాన్ని ఎట్లా యూజ్ చేయొచ్చని. సో గౌరవ్ దగ్గరున్న పవరు బిగ్ బాస్ దగ్గర నుంచి తనకి ఎటువంటి సజెషన్ అయినా తీసుకుని తను సేఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి ఆ పవర్ వాడి గౌరవ్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటు మాధురి దగ్గరున్న పవర్ పోయింది, ఆ పవర్ తనుజ దగ్గరికి వెళ్ళింది, అది కూడా సంచాలకుగా మాధురి తీసుకున్న డెసిషన్ త్రూ. ఇక్కడ రాము సేఫ్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రాముకి ఈ వీక్ అంతా కొన్ని టాస్క్లు కొన్ని బాగానే ఆడి తన పర్ఫార్మెన్స్ చూపించాడు. నిన్న జరిగిన ఆ ఫన్నీ వీడియో కూడా అందరికీ నచ్చుతుంది. సో అఫ్కోర్స్ ఇప్పుడు ఈ వీక్కి అది యూజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. సో లాస్ట్ వీక్లో ఆడిన టాస్క్లన్నీ కూడా తనకి ప్లస్ అయినాయి. ఓకే, తన ప్రజెంటేషన్ బాగుంది. మాధురి ఎప్పుడైతే బాగా అందరి మీద ఫైర్ అయ్యారో, తనూజ మీద ఫైర్ అయ్యారు, రీతు మీద, సంజన మీద, అందరి మీద ఫైర్ అయ్యారు, బట్ అందరితోనూ తను చాలా మింగిల్ అయ్యి మళ్ళీ అదంతా మర్చిపోయి అందరితో ఒక మంచి బాండింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2 days అనుకుంటా మేబీ, ఈ 2 days నుంచి చూస్తే మాధురి గారు అందరికీ కూడా నచ్చే ఛాన్స్ ఉంది. సో అందరికీ తను సజెస్ట్ చేయడం, తను హర్ట్ అవ్వడం, మళ్ళీ తను తిట్టినా కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చుని సరదాగా మాట్లాడడం, అందరికీ కూడా మంచి సజెషన్స్ ఇస్తూ తను హౌస్లో ఉండడం అనేది కొంచెం సెట్ అవుతున్నారు. అందరితో తనకు కూడా ఒక మంచి బాండింగ్ వస్తుంది. సో గేమ్ అర్థమైంది, అందరితో కూడా మంచిగా మింగిల్ అవుతున్నారు అనేది ఈ 2 daysలో అర్థమైంది. కానీ ఈ 2 daysలో మరి ఆ ఓటింగ్ అనేది తనకి ప్లస్ అవ్వలేకపోయింది. సో నిన్న జరిగిన డెమోన్ పవన్తో జరిగిన థమ్స్అప్ టాస్క్లో కూడా మాధురి గారు బాగా ఆడారు. సో తనతో పాటు కూడా అక్కడ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకొచ్చి ఆ బిర్యానీకి సంబంధించిన ఏమేమి సరుకులు యూజ్ చేస్తారనేది ఇక్కడ పెట్టడం అనేది, సో మేబీ ఈక్వల్గానే ఆడారు. ఒక 1 card డిఫరెన్స్లోనే డెమోన్ పవన్ టీం విన్ అయ్యారు అక్కడ. సో నిన్ను కూడా తను హర్ట్ అయ్యారు బిర్యానీ గురించి. భరణి గారికి అండ్ ఇంకా మాధురి గారికి వీళ్ళిద్దరికి సంబంధించిన రీల్స్ మామూలుగా చేయట్లేదు, అసలు ట్రెండింగ్లో ఉంటున్నాయి రీల్స్ అన్నీ కూడా వాళ్ళిద్దరికి సంబంధించి. సో మరి మాధురి గారు ఇటువంటి టైంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఈ వీక్ నామినేషన్స్లో డేంజర్ జోన్లోకి వెళ్ళి మాధురి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. మరి మాధురి గారి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అనేది మీరు కామెంట్ చేయండి. మాధురి గారి హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది, హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఈ వీక్లో నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో మాధురినే ఎలిమినేట్ అయ్యి హౌస్లో నుంచి బయటికి రావాల్సిన హౌస్ మేటా? మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు జరగబోయే ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? తనూజాకి సంబంధించి ఎస్పెషల్లీ ఎందుకు ఇంత ఒకవైపు పాజిటివ్ ఉంది, ఇంకోవైపు నెగిటివ్ ఉంది?
వాళ్ళ పిఆర్లు ఏమైనా పాజిటివ్ తనూజ పిఆర్లు చేస్తుంటే నెగిటివ్ వేరే కంటెస్టెంట్స్ పిఆర్లు చేస్తున్నారా, లేదు అంటే నిజంగానే బిగ్ బాస్ టీం తనని సపోర్ట్ చేస్తున్నారా, తను సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, ఇలాగే సపోర్ట్ చేస్తూ తను ఇలాగే ఓటింగ్లో టాప్లో ఉంటే తనే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా. సో ఇప్పుడే అందరికీ తెలిసిపోయింది, సో విన్నర్ తనే అని చెప్పేసి ఇంకా 2 months తర్వాత అనౌన్స్ చేస్తారు, మేబీ డిసెంబర్ ఎండింగ్ ఆ టైంలోకి. సో అప్పుడు ఇంకా అనౌన్స్ చేసినా కానీ కిక్కే ఉంటుంది, ఫిక్స్ అయిపోయిందే కదా, ఇంకా ఇందులో కొత్త ట్విస్టే ఉంది అని చెప్పేసి. కామనర్స్గా వచ్చిన అందరూ కూడా బాగా ఆడుతున్నారు. కళ్యాణ్ ఇప్పుడు టాప్లోకి వచ్చారు, డెమన్ పవన్ టాప్లోకి వచ్చారు. ఒకవైపు సుమన్ శెట్టి సెలబ్రిటీస్ నుంచి సుమన్ శెట్టి బాగా ఆడుతున్నారు. రాము కూడా ఇప్పటి వరకు మంచిగా నిలబడ్డారు. రీతు కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. సంజన బాగా ఆడుతున్నారు బాగా. సో ఓకే, అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఎస్పెషల్లీ కళ్యాణ్, తనుజ తర్వాత టాప్లో కళ్యాణే ఉన్నాడు. మరి కళ్యాణ్కి ఎందుకు అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు ఒక టాస్క్ గురించి మాట్లాడుతూ, అదే డేమన్ పవన్ అయితే డెఫినెట్గా శ్రీజని విన్ చేసేవాడు, అక్కడ శ్రీజ తప్పు చేసింది కళ్యాణ్ని చూస్ చేసుకుని అని చెప్పేసి నాగార్జున గారు మాట్లాడుతున్నారు. అంటే కళ్యాణ్ని అక్కడ తక్కువ చేసి మాట్లాడినట్టే కదా. అంటే ముందు టాస్క్లో ఎంత బాగా ఆడాడు అంటే 8 minutesలో ఆపోజిట్ టీమ్ కంప్లీట్ చేసిన టాస్క్ని 2 minutesలో కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ తను అంటే ఎట్లా చెప్తారు, అది డిపెండ్స్ ఆన్ గేమ్, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. తను ఫిజికల్ టాస్క్ బాగా ఆడారు. ఈవెన్ కళ్యాణ్ కూడా ఆ పజిల్ టాస్క్ బాగా ఆడారు. సో మేబీ పవన్ ఉన్న బాగా ఆడతారో ఆడలేరు అనేది మనం చెప్పలేం కదా. సో అక్కడ కూడా కళ్యాణ్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేశారేమో అన్నట్టుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి టోటల్గా ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్లో రణరంగం ఏమన్నా కనిపిస్తుందా, లేదంటే నాటక రంగమే కనిపిస్తుందా మొత్తం? నాకైతే మాత్రం ఆ దూకుడు సినిమా బ్రహ్మానందం గారు మొత్తం మైండ్లో రన్ అవుతున్నారు. ఎవడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కప్పు నాదేరా అన్నట్టుగా. సో సార్ ఎలిమినేట్ చేసేయండి సార్, మొత్తం నాగార్జున గారి ఫోకస్ అంతా నా మీదే ఉంది. ఇవన్నీ కూడా నాకు బ్రెయిన్లో రన్ అవుతున్నాయి. సో మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఆఫ్టర్ ఎలిమినేషన్ మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇవన్నీ కూడా రేపు క్లియర్గా మాట్లాడదాం. మరి మీకు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనిపిస్తుంది? మాధురి ఎలిమినేట్ అయితే ఆ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.